Hey, good morning all. Morning, sir. Morning అండి వేణుబాబు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రాధికా మేడం గారు గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్తే సతీష్ గారు నమస్తే అండి. నమస్తే. హ్యాపీ మార్నింగ్ ఆర్కే గారు. హ్యాపీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గోపాలకృష్ణ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్ర లేచావు ఇవాళ. కరెంట్ లేదు సార్. సార్ అది ఒకటి చెప్దాం అనుకున్నా సార్ మీకు. చెప్పు. యూట్యూబ్ క్లాస్ ఒకటి స్టార్ట్ చేశాను సార్. చూసాను నేను యూట్యూబ్ క్లాస్ చూసాను. అథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ నాకు సంబంధించిన చెప్దామని పెట్టాను. ఓకే. అదే విధంగా అప్పుడప్పుడు మనకు సంబంధించిన క్లాసులు కూడా పెడతాను సార్. ఓకే. అంటే మీరు చెప్పే క్లాసులే కొద్దిగా అటు ఇటు మార్చి ఓకే. అదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఓకే. ఓకే. యాక్టివ్గా మీరు చెప్పే ఉండొచ్చు సార్. ఓకే. అంటే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా అని. అట్లా కంటిన్యూ చేయి. ఓకేనా? పర్లేదు సార్, పెట్టుకోవచ్చా? పెట్టుకో, ఏమైంది? అంటే మీరు చెప్పే యాక్టివ్గా చెప్తాను కదా అని. చెప్పేముంది, నేను చెప్పేది 100 మంది చెప్పినా ఎవరి ఫ్లేవర్ వాళ్ళకే ఉంది. ఓకేనా? ఓకే సార్. జస్ట్ కంటిన్యూ. ఓకే. ఓకే సార్. అదే సార్ కొద్దిగా అదే కొంచెం ఆనందంగా అనిపించింది. అంటే ఇన్ని రోజులు బట్టి ఖాళీగా ఉన్నా కదా, ఇప్పుడే ఏదో పనిలో దొరికినట్టు అనిపించింది. వెరీ గుడ్. కంటిన్యూ. ఓకేనా? నాకు కూడా సబ్జెక్ట్ డెవలప్ అయితే బాగా అట్లా అంతే సార్. ఓకేనా? ఓకే. గుడ్ గోపాలకృష్ణ, గుడ్. నేను బాగుంది సార్ నిన్నటి నుంచి. ఎందుకంటే ఏదో ఒక పని దొరికినట్టు ఏదో చిన్న ఆనందం. పని దొరికిందని ఆనందం. ఓకే. ఓకే, గుడ్. సరే, కంటిన్యూ చేయండి. రాయండి, గోల్ రాయండి. సరే సార్. సుజాత మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఆంజనేయ మాస్టర్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే, ప్లీజ్ రైట్ డౌన్ మీ గోల్ రాయండి. మీ గోల్లో డేట్ ఉండాలి కంపల్సరిగా. అండ్ మీరేం సాధించబోతారో దాన్ని ఆల్రెడీ సాధించినట్టుగా రాసేసేయండి. మీడియం స్పీడ్లో రాయండి. తొందరగా హడావిడిగా రాయొద్దు. నెంబర్ ఆఫ్ టైమ్స్ కాపీ చేస్తూ ఉండండి ఆ సెంటెన్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ సెంటెన్స్ని కాపీ చేయండి. డేట్ ఉండాలి,
మీ గోల్ ఉండాలి. గుడ్ మార్నింగ్ అండి రామరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. మీ గోల్ డేట్ ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఏం సాధించాలనుకుంటున్నారు దాన్ని ఆల్రెడీ సాధించినట్లుగా రాయాలి. సింగిల్ స్టేట్మెంటే ఉండాలి. ద సేమ్ స్టేట్మెంట్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కాపీ చేయండి. ద సేమ్ స్టేట్మెంట్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కాపీ చేయండి. ఓకే, గుడ్ మార్నింగ్ లక్ష్మీ మేడం గారు. గుడ్ మార్నింగ్. ఓకే, ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. మీ గోల్ రాయండి. మీ గోల్ని నోట్బుక్ మీద రాయండి. లాస్ట్ మినిట్ అండి. ప్రజెంట్ మీరు రాసే సెంటెన్స్ తో ఇంకా ఆపేసేయండి. ప్రస్తుతం మీరు రాసేటువంటి సెంటెన్స్ తో ఇంకా ఆపేసేయండి. ఓకే, ప్రాక్టీస్ చేద్దామండి. అందరూ కళ్ళు మూసుకోండి. నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ వలన అత్యధిక లాభాన్ని పొందుతాను. ఈ ప్రాక్టీస్ని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. నేను ఎల్లో హెల్త్ విధానంలో కొనసాగుతున్నాను. ఎల్లో హెల్త్ విధానము అంటే నా జీవితంలోని అన్ని కోణాలలో నిన్నటి కన్నా ఈరోజు మరింత పాజిటివ్గా ఆలోచిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా విజయవంతంగా తయారవటం. ఆరోగ్యపరంగా అన్ని పాజిటివ్ ఆలోచనలు చేస్తున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నా శరీరంలోని అన్ని భాగాలు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి.
నేను 100% పర్ఫెక్ట్గా ఉన్నాను. నేను నా శరీరాన్ని, నా ఆరోగ్యాన్ని బాగా ప్రేమిస్తున్నాను. ఆర్థిక పరంగా పాజిటివ్ ఆలోచనలు చేయటం. నేను మహా ఐశ్వర్యవంతుడిని, మహా ఐశ్వర్యవంతురాలిని. ప్రతిరోజు చారిటీకి ఇస్తున్నాను. నేను ఎర్న్ చేసేటువంటి అమౌంట్లో 10% శాశ్వతంగా సేవ్ చేస్తున్నాను. నా కాంపిటీటర్స్ సక్సెస్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. కుటుంబ పరంగా పాజిటివ్ ఆలోచనలు చేయటం. నా కుటుంబ సభ్యులందరూ నన్ను బాగా అర్థం చేసుకుంటున్నారు. నా కుటుంబ సభ్యులందరూ నాకు 100% సపోర్ట్ చేస్తున్నారు. నా కుటుంబ సభ్యులందరిలో పాజిటివ్ అంశాలని చూస్తున్నాను. నేను నా కుటుంబ సభ్యులందరికీ బాగా సహకరిస్తున్నాను. మీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పాజిటివ్ ఆలోచన చేయటం. నేను 100% పాజిటివ్గా ఆలోచిస్తున్నాను. నేను సెకనుకి బాగా అభివృద్ధి చెందుతున్నాను. నేను భగవంతుని స్వరూపాన్ని. నేను చాలా ధైర్యంగా ఉంటున్నాను. సామాజిక పరంగా ఈ సమాజం చాలా చాలా మంచిది. ఈ సమాజంలోని ప్రతి పని చాలా సక్రమంగా జరుగుతున్నది. ఈ సృష్టిలోని ప్రతి అణువు భగవంతుని స్వరూపమే. ఈ సమాజం చాలా సురక్షితమైనది, చాలా సహకరించేటువంటి ప్రదేశం. నెక్స్ట్, నేను నా సమస్య గురించి ఆలోచించడానికి రోజు మొత్తం మీద 2 నిమిషాలు కూడా సమయాన్ని కేటాయించటం లేదు. దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకుంటున్నాను. దాని గురించి ఆలోచించకుండా డాక్టర్కి వదిలేస్తున్నాను. వదిలేసేయండి కంప్లీట్గా. మీ డాక్టర్ గారికి వదిలేసేయండి మీ సమస్య గురించి. ఆయన చూసుకుంటారని ఆయన మీదకి నెట్టేసేయండి.
మీరు మీ సమస్య గురించి ఎనాలిసిస్ చేయకూడదు. మీ సమస్య గురించి జడ్జిమెంట్లు చేస్తూ ఉండకూడదు. మిమ్మల్ని మీరు జడ్జి చేసుకుంటూ ఉండకూడదు. మీ యొక్క అనారోగ్యం గురించి మీరు ఎనాలిసిస్ చేసుకుంటున్నా, జడ్జిమెంట్లు చేసుకుంటున్నా, తగ్గదా, మిమ్మల్ని మీరు జడ్జిమెంట్ చేసుకుంటున్నా ఎక్కువగా మీకు ఆ సమస్య ఎక్కువ రోజులు ఉండిద్దండి. డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్, డోంట్ అనలైజ్ టూ మచ్. ఎనాలిసిస్ చేసి 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 చాలా బలహీనంగా మారిపోతామండి. స్టాప్ ఎనాలిసిస్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్. మీ ఫోకస్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, తర్వాత నేను చేయాల్సిన పని ఏంటి, దాని మీద మీ ఫోకస్ ఉండాలి. మీరు ఎనాలిసిస్లో కనుక వెళ్ళిపోతే నెక్స్ట్ స్టెప్ మీదగా మీకు ఫోకస్ రాదు. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ నెక్స్ట్ స్టెప్. మనం కొండకల్లి కనుక చూసామనుకోండి, చాలా పెద్దదిగా ఉంటుంది కొండ. అమ్మో ఇంత పెద్దది ఎక్కాలా అనిపించింది. మనం కొండకల్లి చూడకుండా మనం వేయాల్సినటువంటి స్టెప్ మీద ఫోకస్ చేసామనుకోండి, ఎప్పుడు నేను ఈ అడుగేయాలి ముందుకి, ఎప్పుడు నేను ఈ అడుగేయాలి ముందుకి, ఎప్పటికప్పుడు మనం వేయాల్సినటువంటి అడుగు మీద ఫోకస్ చేస్తూ ఉంటుంటే మనకు తెలియకుండానే ఎప్పుడు ఎక్కేస్తాం, కొండ కూడా ఎక్కేస్తాం. సో కొండకల్లి చూసి భయపడద్దు. మీ ఫోకస్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి. మీరు ఎనాలిసిస్ చేసుకోవటం అంటే కొండను చూసి భయపడటం. ఎనాలిసిస్ ఎప్పుడైతే చేస్తారో స్టెప్స్ ఆగిపోతాయండి. వారంలో ఒక అరగంట మాత్రం ఎనాలిసిస్ చేసుకున్నాం, 1 గంట. సో వాట్స్ మై నెక్స్ట్ స్టెప్. ఈ గంట తర్వాత ఇప్పుడు 5 నుంచి 6 అవుతుంది. ఇప్పుడు నా పని ఏంటి, అది చేసేస్తాను అంతే. తర్వాత 6 to 7 నా పని ఏంటి, అది చేసేస్తాను. తర్వాత 7 to 8 నా పని ఏంటి, అది చేసేస్తాను. 8 to 9 నా పని ఏంటి, అది చేసేస్తాను. ఫోకస్ మొత్తం ఎక్కడ ఉండాలి అంటే నెక్స్ట్ గంటలో నేను చేయాల్సిన పని ఏంటి. ఆ నెక్స్ట్ గంటలో మీ దగ్గర ఉన్నటువంటి మ్యాక్సిమం శక్తి సామర్థ్యాలను వాడండి. ఎనాలిసిస్ చేయడానికి టైం ఇవ్వద్దు. ఎనాలిసిస్ మిమ్మల్ని బలహీనులుగా మార్చింది. సో మీ అనారోగ్యం గురించి, మీ సమస్య గురించి, మీ కుటుంబ సమస్య గురించి కానీ, మీ అనారోగ్య సమస్య గురించి కానీ, మీ ఆర్థిక సమస్య గురించి కానీ ఎక్కువ ఎనాలిసిస్ చేయొద్దు. ఎక్కువ కాదండి, డే మొత్తం మీద 2 నుంచి 5 నిమిషాలే దానికి లిమిట్. నెక్స్ట్, నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసివేస్తున్నాను. మీకు సక్సెస్ రానివ్వకుండా మిమ్మల్ని అడ్డుకుంటున్న మలినాలన్నీ, గతంలో జరిగిన సంఘటనలు, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా. చాలా మంది డాక్టర్లు మీకు చెప్పుంటారు ఇది తగ్గదని, దీనికి మెడిసినే లేదని, నీ జీవితం వారికి ఇంతేనని. ఇవన్నీ కూడా మలినాలండి. వాటన్నిటినీ నా మనసులో నుంచి తీసేశాను. నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసివేస్తున్నాను. అన్నీ బయటకు పోయినాయి. మీ మనస్సులోని మలినాలే మిమ్మల్ని అభివృద్ధి పడనివ్వకుండా అడ్డుకుంటా ఉంటుంటా. వాటన్నిటినీ తీసేశాను. నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసివేస్తున్నాను. అన్నీ బయటికి పోయింది. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నేను భయపడేటువంటి భయాలలో వాస్తవ రూపంలో 1% కూడా జరగవు.
భయానికి కారణమైనటువంటి ఆ నెగిటివ్ ఆలోచనని నా లోపల నుండి బయటికి వెళ్ళిపోవటానికి అనుమతి ఇచ్చేశాను. మీకు భయాన్ని కలుగజేసినటువంటి ఆ నెగిటివ్ ఆలోచన బయటికి వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చేసేయండి. ఈ కంప్లైంట్ తగ్గదేమోనని కానీ, నా బిజినెస్లో సక్సెస్ రాదేమోనని కానీ, నా పిల్లలు నన్ను అర్థం చేసుకోరేమోనని కానీ, ఏదో ఒక రకమైనటువంటి నెగిటివ్ ఆలోచన లోపల నుండి మీకు భయాన్ని జనరేట్ చేసేది. ఆ ఆలోచన బయటకు వెళ్ళిపోవడానికి మీరు అనుమతి ఇవ్వండి. నేను అనుమతి ఇచ్చేసాను అని మీతో మీరు చెప్పుకోండి. కంప్లీట్గా అది బయటికి వెళ్ళిపోయింది. నా శరీరంలో ప్రతి భాగంలో ప్రతి సెకండ్ కొత్త భాగం ఏర్పడుతూ ఉన్నది అనేటువంటి ఎరుకతో ఉండండి రోజు మొత్తం కూడా. మీరు ఏ పని చేస్తున్నా మీ మైండ్లో పాయింట్ ఒకటి ఉండాలి, ఏంటంటే నా శరీరంలో ప్రతి భాగంలో కొత్త భాగం ఏర్పడుతున్నది. అన్ని భాగాల్లో ఆ ఏర్పడుతున్నటువంటి కొత్త భాగానికి నేను పాజిటివ్ ఎనర్జీని అందిస్తాను. మరొకసారి బాగా ఎరుగుతూ ఉండాలండి రోజు మొత్తం కూడా. ఏంటి అంటే నా శరీరంలో ప్రతి భాగంలో ప్రతి సెకండ్ కొత్త భాగం ఏర్పడుతూ ఉన్నది. ప్రతి భాగంలో కొత్త భాగం ఏర్పడుతూ ఉన్నది. నెక్స్ట్ ఫోకస్. నేను చాలా ఫోకస్డ్గా ఉంటున్నాను. మీరు ఎన్ని గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎంత ఫోకస్డ్గా ఉన్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఫోకస్డ్గా ఉన్నాను విజయాన్ని సాధించడం మీద, ఆరోగ్యాన్ని సాధించడం మీద. ఫోకస్ తక్కువగా కొన్ని గంటలు కూర్చున్నా కూడా, కొన్ని గంటలు కూర్చున్నామని లెక్క చెప్పుకోవడానికి పనికి వస్తుందండి. సో కొద్దిగా సీరియస్నెస్ తీసుకుంటాను, చాలా ఫోకస్డ్గా వర్క్ చేస్తాను. నెక్స్ట్ క్షమించటం. మీ చేతికున్నటువంటి 5 ఫింగర్స్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫింగర్ని క్లోజ్ చేయండి. బాగా ఇప్పటివరకు ద్వేషిస్తూ వచ్చినటువంటి ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. వారికి మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. బాగా మనస్ఫూర్తిగా కోరుకోండి. మీరు ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటారో, ఎంత డీప్గా కోరుకుంటారో అంత ఫాస్ట్గా రిజల్ట్ మీకు వస్తుంది. మీకు వచ్చేటువంటి రిజల్ట్ క్వాలిటీ, మీరు ఎంత క్వాలిటీగా క్షమిస్తున్నారనే దాని మీద ఆధారపడుతుంది. వాళ్ళకి ఎంత మంచి జరగాలని ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారనే దాని మీద మీ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. నెంబర్ 2, సెకండ్ పర్సన్ గుర్తు తెచ్చుకోండి. వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. వారికి కూడా మంచి జరగాలి, వారికి కూడా సంపూర్ణ ఆరోగ్యం రావాలి, వారి పిల్లలు ఆర్థికంగా చాలా బాగుండాలని కోరుకోండి. థర్డ్ ఫింగర్ క్లోజ్ చేయండి. మూడో వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. వారిని మనస్ఫూర్తిగా క్షమించేసేసేయండి. వారికి మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. వారి పిల్లలు, వారి ఆరోగ్యం, వాళ్ళ అభివృద్ధి చాలా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. నాలుగో ఫింగర్ క్లోజ్ చేయండి. వారు కూడా చాలా బాగుండాలి, వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసేయండి.
వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. లాస్ట్ 5వ పాయింట్, మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీకు రికవరీ కానివ్వకుండా అడ్డుకున్నది మిమ్మల్ని మీరే. మీ పట్ల మీరు నెగిటివ్ ఆలోచనలు చేసుకొని, మీ పట్ల మీరు డిసిప్లైన్గా లేకుండా మిమ్మల్ని మీరే మార్చుకొని, మీ టీచర్ చెప్పింది ఫాలో అవ్వకుండా మీరే అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఉండటం. సో ఇవన్నీ మీ సొంత ఆలోచన వల్లనే మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ జరుగుతూ వచ్చిందండి. మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకుంటూ మిమ్మల్ని మీరు ఎక్కువ బాధ పెట్టుకున్నారు. మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా క్షమించేసుకోండి. మీకు మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. నెక్స్ట్, కృతజ్ఞతలు తెలపడం. అందరూ కూడా నమస్కారం పెట్టేటువంటి పొజిషన్లోకి రండి. బాగా మనస్ఫూర్తిగా చేయండి. ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. తర్వాత మీ అత్తయ్య, మీ మామయ్యలకి, మీ లైఫ్ పార్ట్నర్ వాళ్ళ పేరెంట్స్కి, ఎందుకంటే మీకు బాగా అర్థం చేసుకున్న లైఫ్ పార్ట్నర్ని ఇచ్చారు, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపు. తర్వాత మీ లైఫ్ పార్ట్నర్కి మీకు చాలా రకాలుగా సేవలు చేస్తున్నారు, మీకు చాలా రకాలుగా సహకరిస్తున్నారు. వారు మీకు చేస్తున్నటువంటి మంచిని అలా గుర్తు తెచ్చుకొని వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. తర్వాత మీ ఇతర కుటుంబ సభ్యులు, బ్రదర్స్, సిస్టర్స్, వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్స్ అందరినీ గుర్తు తెచ్చుకోండి. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరచండి. తర్వాత మీ టీచర్స్, మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి స్కూల్ టీచర్స్ని, స్కూల్ యాజమాన్యాలను గుర్తు తెచ్చుకోండి. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీస్ అందరికీ మీరు అభివృద్ధి చెందడానికి మీకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలపండి. మీరు చేస్తున్నటువంటి వృత్తికి, ఏదైతే వృత్తిలో ఉన్నారో మీరు ఆ వృత్తికి కృతజ్ఞతలు తెలపండి. మీకు ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి మీ బ్యాంక్స్కి, మీ ఫ్రెండ్స్కి, టెక్నాలజీకి, మీ యొక్క టీచర్స్కి, మీ గురువులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. ప్రకృతికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. తర్వాత మీకు ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బందుల్లో నుంచి బయటకు తీసుకొని వచ్చినటువంటి మీ మహాగురువు, మీ ఇష్ట దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. అండ్ లాస్ట్గా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. మన ఎల్లో హెల్త్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మిమ్మల్ని మాటల ద్వారా ఉత్సాహపరుస్తూ, మిమ్మల్ని అభినందిస్తూ, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, మీరు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ
మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్న మన మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపు. నిదానంగా కళ్ళు తెరవండి. ఓకే, అందరూ నోట్బుక్ తీయండి. తీసి పాజిటివ్ సెంటెన్సెస్ కొత్తవి రాయండి. నిన్న మొన్న అంతకు ముందు రోజుల్లో రానటువంటి కొత్త ఆలోచనలు చేయండి. కొత్త పాజిటివ్ ఆలోచనలు చేయండి. మీ కుటుంబానికి సంబంధించి, మీ పిల్లలకు సంబంధించి, మీ యొక్క డబ్బుకి సంబంధించి, మీ ఆరోగ్యానికి సంబంధించి, సమాజానికి సంబంధించి. అది నిన్న మొన్న వచ్చి ఉండకూడదు ఆలోచన. కొత్తది ఆలోచించండి. ఒక 5 నిమిషాలు కూర్చోండి. 2-3 ఆలోచనలు వచ్చినా పర్వాలేదు. కొత్త ఆలోచన చేయండి. ఆలోచించండి, వస్తాయి. 5 నిమిషాలు మొత్తం మీద 2 వచ్చినా పర్వాలేదు, బట్ కొత్తది రావాలి. పాజిటివ్ది అయి ఉండాలి. ఆ ఆలోచన కనుక నిజమైతే మీరు చాలా గొప్ప స్థాయిలో ఉండాలి. అలాంటి ఆలోచన కావాలి. ఓకే, లక్ష్మీ మేడం గారు చెప్తారా ఏం ఆలోచన వచ్చిందో కొత్తది? అందరూ ఒక్కొక్కటి నాకు ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఆలోచించండి, మీకు ఏది వచ్చిందో నాకు చెప్పండి. ఇప్పుడు నేను మేడం గారిని అడుగుతున్నాను కదా, మేడం గారు ఏమైతే చెప్తారో దాన్ని చూసి మీరు కాపీ చేయండి. అట్లా అది మీకు అది అవసరం అయితే. ఓకే, లక్ష్మీ మేడం గారు ఒకసారి మాట్లాడండి. మైక్ అన్మ్యూట్ చేయండి. మేడం గారు, ఈరోజు వచ్చిన కొత్త ఆలోచన ఏంటి? పాజిటివ్ థాట్. సార్ నేను ప్రతి ఒక్కరి మాటల్లోని పాజిటివ్ తీసుకుంటున్నాను సార్. నేను వెరీ గుడ్. ప్రతి ఒక్కరి మాటల్లో నుంచి మనకి ఏది అవసరం అనేది ఎక్కువ పాజిటివ్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను సార్. చేస్తాను. ట్రై చేస్తాను. వెరీ గుడ్. ఆ పాయింట్ రైట్. ఓకేనా? ఓకే అండ్ ఓకే, గుడ్. గోపాలకృష్ణ, కొత్త పాజిటివ్ పాయింట్ ఏం రాస్తారు ఈరోజు? మైక్ అన్మ్యూట్ చేయండి. మీరు రాస్తా ఉండండి. రిమైనింగ్ పీపుల్స్ రాస్తా ఉండండి. ఇంకా కొత్తగా ఆలోచించండి. అది మీకు లాభాన్ని చేకూర్చే ఆలోచన అయి ఉండాలి. సో వీళ్ళందరితో ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీకు కొన్ని ఇన్సైట్స్ చదువుతాయని. ఇలా కూడా రాసుకోవచ్చు కదా, నేనండి ఒక ఐడియా ఫామ్ అవుతుంది. గోపాలకృష్ణ చెప్పండి. సార్ నేను ఉన్నత స్థానానికి వెళ్తాను సార్. ఉన్నత స్థానానికి వెళ్తాను కాదు, వెళ్ళాను. ఓకే సార్. ఫ్యూచర్ టెన్స్ లో రాయబాకండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో రాయి. నేను ఉన్నత స్థానంలో ఉన్నాను, ఉన్న స్థానంలో ఉన్నాను, అంతే. ఓకే, నాలో ఉన్న కంటెంట్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా వెళ్తాను సార్. రాసేసేయండి. మీ యొక్క ఆలోచనల్ని మీరు అడ్డుకోబాకండి. పాజిటివ్ ఆలోచన ఎన్నొస్తాయని రాయండి. ఎందుకంటే మనల్ని ఆపోయేది ఎవరు అంటే మన సొంత బిలీఫ్స్ ఆపుతాయి, మన సొంత నమ్మకాలే ఆపుతాయి. మనల్ని అడ్డుకునేది మనమే. మన కాళ్ళు అడ్డు పెట్టేది ఎవరు అంటే మనమే అడ్డు పెట్టుకుంటాం. సో రోజుకు 2-3 కొత్త పాజిటివ్ ఆలోచనలు రాసుకుంటూ అడ్డు తప్పించుకోవాలి. వెరీ గుడ్ గోపాలకృష్ణ, కంటిన్యూ. ఓకే, వేణుబాబు గారు మీరు మాట్లాడండి. కొత్త పాజిటివ్ ఆలోచన ఏమొచ్చింది వాడు? సార్ నేను చేసేటువంటి వృత్తిలో నేను విజయం సాధించాను. వెరీ గుడ్. నేను చేసే 2 వృత్తిలో విజయం సాధించాను. వెరీ గుడ్. గుడ్. అది నిన్న మొన్నట్లో రాశారు? అది రాయలేదు సార్. గుడ్. కొత్త పాయింట్ అయి ఉండాలి. ఎక్సలెంట్. కంటిన్యూ చేయండి. సార్ ఆంజనేయ మాస్టర్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడు. కొత్త పాయింట్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మా పెద్దమ్మాయి సహకరిస్తానని రాసుకున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. రీసెర్చ్ చేయడానికి జర్మన్ వెళ్తాను అన్నది. ఓకే, దాని కొరకు. సో ఏమని రాస్తారంటే మా అమ్మాయికి సహకరించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలన్నీ నాలో ఉన్నాయి, అన్ని నాలో ఉన్నాయి, అమ్మాయి బాగా సక్సెస్ అయ్యింది, అంతే. పాజిటివ్ మీనింగ్ ఉండాలి, నిన్న మొన్నట్లో రాని ఆలోచన అయి ఉండాలి, కొత్తది అయి ఉండాలి. అట్లీస్ట్ 2-3 ఈ రోజు రావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. రాయ్ ప్లీజ్. ఓకే, శ్రీకాంత్ గారు ప్లీజ్. సార్ కొత్త థాట్ ఏంటి ఈరోజు?
కంప్లీట్ గా నాలో పాజిటివ్ థింకింగ్ వచ్చిందండి. కంప్లీట్ గా మీలో పాజిటివ్ థింకింగ్ వచ్చింది సార్. వచ్చేసిందా? వచ్చేసింది సార్. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కంప్లీట్ చాలా వరకు చేంజ్ అయిపోయాను సార్. కంప్లీట్ చాలా వరకు చేంజ్ అయ్యాను సార్. నేను నా హెల్త్ పరంగా, చేంజ్ ఆలోచనల పరంగా, హెల్త్ పరంగా చేంజ్ అయ్యాను. వెరీ గుడ్. ఈ రోజు కొత్త ఆలోచన ఏం రాశారు? మీకు బాగా ఉపయోగపడే కొత్త ఆలోచన ఏంటి? ఏం రాస్తారండి ఈ రోజు? నాకు వచ్చినటువంటి రిజల్ట్ శాశ్వతంగా ఉండిద్ది, రాసేసేయండి. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు మీకు ఏదైతే రిజల్ట్ వచ్చిందో అది నాకు శాశ్వతంగా ఉండిద్ది. మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండకూడదు, పర్మనెంట్. ఓకే సార్. ఓకే, గుడ్. ఓకే, సుజాత మేడం గారు, ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి మీరు ఇంకా కొన్ని కొత్త ఆలోచనలు మీకు వస్తాయి, వాటిని ఎక్కిస్తా ఉండండి. సుజాత మేడం గారు ప్లీజ్. సరే, అందరికీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అవగాహనను ఇస్తున్నాను. వెరీ గుడ్. అందరికీ ఆరోగ్యానికి, అందరినీ అభివృద్ధి పరిచేటువంటి అవగాహన అందిస్తున్నాను. ఎక్సలెంట్, వెరీ గుడ్ మేడం గారు, గుడ్. నెక్స్ట్ రాధికా మేడం గారు. సార్, నేను రోజు గుడికి శ్రద్ధగా వెళ్తున్నాను. నా హెల్త్ పట్ల నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. వెరీ గుడ్, గుడ్. నేను రోజు గుడికి శ్రద్ధగా వెళ్తున్నాను. సో మీరు అలా రాస్తూ రండి. మీ క్రమక్రమంగా బ్రేక్స్ తగ్గిపోతాయి, గ్రాడ్యువల్ గా తగ్గిపోతాయి. ఏదైనా ఒక రోజు 6 రోజు బ్రేక్ పైన ఫీల్ అవ్వకండి, ఓకేనా? సో మీరు మాత్రం మీ పని నుంచి. వెరీ గుడ్. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు. సార్, ఈ రోజు కొత్త ఆలోచన ఏంటి? నీ యొక్క కొత్త ఆలోచనలు అంటే ఏం లేదు సార్, రోజు రాస్తానే ఉన్నాను ఆలోచనలన్నీ. నా వృత్తిలో నేను బాగా కొనసాగాలి, ఓకే, అందరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. వెరీ గుడ్. అందరికి ఇన్స్పిరేషన్ గా ఉన్నాను. వెరీ గుడ్. ఇంకా కొత్త ఆలోచన చేయండి, ఒకటన్నా రావాలి. నేను అందరిలో భగవంతుని చూస్తున్నాను. వెరీ గుడ్. ఇంకా అది గతంలో రాసిన ఆలోచనలేగా? అవన్నీ ఆలోచన కొత్తయే సార్. ఇవన్నీ కొత్తయేనా? ఇవన్నీ కొత్త కదా సార్, అవన్నీ రోజు రాసుకునేవి. రోజు రాసే. ఈ రోజు కొత్తది ఏం చేస్తారు? ఈ రోజు కొత్త అంటే ఏం రావు సార్. మనకున్న పట్టిలో మన ఆలోచన మన కొత్త. ఏం లేదు, మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క సక్సెస్ కి వాళ్ళు కోరుకున్నట్లుగా నేను వాళ్ళని ఏర్పాటు చేసి పెడతాను. ఓకే సార్. అట్లా రోజుకి ఒక్కటి మనం కొత్తది యాడ్ అవుతూ రావాలి మన లిస్ట్ లోకి. ఒక 4-5 నెలల తర్వాత మనం రాసిన పాజిటివ్ ఆలోచనలు బుక్ చూసుకుంటే మనకే ఆశ్చర్యం వేయాలి, ఇన్ని ఆలోచనలు నేను చేశాను అని. కొన్ని జరుగుతున్నాయి సార్ అడ్వెంచర్స్. అసలు జరుగుతాయండి, అన్ని జరుగుతాయి. మనం రాసుకుంటూ వెళ్ళిపోతా ఉండాలి, మన ఇన్పుట్ వస్తా ఉంటుంటాయి అంతే. మనం ముందు వెళ్తా ఉండాలి ఆలోచనలు పెట్టుకొని, ఇన్పుట్ రిజల్ట్స్ మనం ఫాలో అవుతూ వస్తా ఉంటాం. నేను రోజు రాస్తా సార్. నేను చాలా బాగా నడుస్తున్నాను. అవి రాస్తా. నేను బండి మీద బాగా తిరుగుతున్నాను. అవన్నీ బాగా రాస్తా. ఆఫీస్కి వెళ్ళి వ్యాపారం బాగా చేసుకుంటున్నాను. అవన్నీ రాస్తున్నా సార్, రోజు రాస్తాను నేను. రోజు రాయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ గోపీచంద్ గారు. గోపీచంద్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. కొత్త పాయింట్ ఏంటంటే నేను ఈ రోజు చేసే ప్రతి పని చాలా కాన్సన్ట్రేట్ గా చేస్తానని నేను రాస్తున్నాను. ఈ రోజు చేసే పని రోజు కన్నా ఈ రోజు ఇంకొద్ది ఫోకస్ గా చేస్తాను. వెరీ గుడ్. ఆ విషయం నిన్న నాకు తెలిసింది సార్. ఈ రోజు అదే నాకు కొత్త పాయింట్. వెరీ గుడ్, గుడ్, మంచి పాయింట్. అండ్ ఇంకా నెక్స్ట్ రామిరెడ్డి గారు. రామిరెడ్డి గారు బాగా క్రియేటివ్ గా ఆలోచిస్తున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా క్రియేటివ్ గా ఆలోచిస్తున్నాను. ఎక్సలెంట్. బాగా చూడండి, ఇప్పుడు రామిరెడ్డి గారు చెప్పింది మీరు కాపీ కొట్టొచ్చు, లేకపోతే ఇందాక ఆంజనేయ మాస్టర్ గారు చెప్పింది మీరు కాపీ కొట్టొచ్చు. సో ఇప్పుడు మనం మీటింగ్ లో 15 మంది ఉన్నాము, 15 ఆలోచనలు వస్తాయి. ఈ 15లో అట్లీస్ట్ ఒక 3-4 మీకు ఉపయోగపడాయి. వాటిని మీరు కాపీ చేసి మీ లిస్ట్ లోకి ఎంటర్ చేసి నిత్య నూతనంగా ఆలోచిస్తున్నాను. ఏమండి? నిత్య నూతనంగా ఆలోచిస్తున్నాను. వెరీ గుడ్, నిత్య నూతనంగా ఆలోచిస్తున్నాను. ఎక్సలెంట్, ఎక్సలెంట్, అంతే, గుడ్. ఓకే, ఇంకా నెక్స్ట్ సతీష్ గారు ప్లీజ్. సతీష్ గారు. యాంగర్నెస్ తగ్గించాను సార్. మరొకసారి చెప్పండి. కోపాన్ని తగ్గించాను. ఓకే, కోపాన్ని తగ్గించాను అని అనుకుంటా
ఆ కోపం అనే ప్లేస్ లో నేను శాంతంగా ఉంటున్నాను అని రాయండి. ఆ కోపం అనే వర్డ్ పడనివ్వకండి. నేను చాలా శాంతంగా ఉంటున్నాను. సో దాని మీనింగ్ ఒకటే, దీని మీనింగ్ ఒకటే. బట్ కోపం అనేటువంటి పదం పడకుండా చూసుకోవటం మంచిది. నేను చాలా శాంతంగా ఉంటున్నాను ఈరోజు అంతా. వెరీ గుడ్. నెక్స్ట్ వనజ మేడం గారు. నేను చేసే బిజినెస్ లో సక్సెస్ వచ్చింది. నేను చేసే బిజినెస్ లో సక్సెస్ వచ్చింది. ఇంకా నేను ఫ్లాట్ కొన్నాను. నేను ఫ్లాట్ కొన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అవి జరుగుతాయా జరగవు అనేది మీకు అనవసరం అండి. మీకు ఏం కావాలో అది అక్కడ రాసుకుంటూ వెళ్ళండి అంతే. సార్ మళ్ళీ అంటే నేను చిట్టి వేసాను 1 lakh నాకు ఈ నెల అవసరం ఉంది రావాలి అంటే సార్ అంతే రాసేసేయండి. నాకు కావాల్సిన 1 lakh నాకు అందింది. ఓకే సార్. మీకు కావాల్సిన ఏదైతే కావాలో అది నాకు అందిందని రాయండి. అది ఎలా అని ప్రశ్న మీరు చేసుకోబాకండి. అక్కడ మీకు ఏది కావాలో అది నాకు వచ్చేసిందని రాయండి అక్కడ అంతే. ఏది కావాలనుకుంటే అది నాకు వచ్చేసింది అని రాసుకుంటూ వెళ్ళండి. దాని మీద మీరు డౌట్ పెట్టుకోవద్దు, రాదేమోనని, నాకు అంత అదృష్టం లేదేమోనని. రాసుకుంటూ వెళ్ళండి అంతే చాలు. మీరు అట్లా ఈరోజు రాసి, రేపు రాసి, ఎల్లుండి రాసి 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 కొన్ని రోజులు అయిపోయిన తర్వాత 1 నెలకో 2 నెలకో 3 నెలలకు అది వచ్చి మీ చేతిలో ఉంటుందండి. మన ఆలోచన దగ్గర అంత గొప్ప శక్తి ఉంటుంది. ఓకేనా? అమ్మో ఇది రాయొచ్చో రాయకూడదని అనుకోబాకండి. ఎన్నైనా రాయొచ్చు, పాజిటివ్ మీనింగ్ గా ఉండాలి. అది ప్రస్తుతం ఆల్రెడీ జరిగినట్టుగా ఉండాలి, జరుగుతున్నట్టుగా ఉండాలి. ఓకే అండి. సో అందరి దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాం. వెరీ గుడ్. అండ్ ఇంకో పాయింట్ ఏం రాస్తారంటే, నిన్న ఏ విషయంలో అయితే మీరు బాధపడ్డారో, నిన్నటి రోజున ఏ విషయంలో అయితే మీరు బాధపడ్డారో దానిలో సక్సెస్ అయ్యానని ఒక స్టేట్మెంట్ రాసుకోండి. నిన్న ఏ పని చేయడంలో అయితే మీరు కొద్దిగా వెనకబడి ఉన్నారో, మీకు తెలుసు నేను గుడికి వెళ్ళాలని అనుకున్నాను, వెళ్ళలేకపోయాను. ఉదాహరణకి రాధిక మేడం గారిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. మేడం గారిని గుడికి వెళ్ళమని చెప్పాను, ఏదో కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయారు. ఓకే నిన్న దాన్ని వాయిదా వేసాను కదా, ఇక్కడి నుంచి అది వాయిదా పడినవ్వను అని జస్ట్ డిసైడ్ అవ్వండి. లేకపోతే లక్ష్మీ మేడం గారికి రెగ్యులర్గా గోల్స్ రాయమని చెప్పాను, గోల్ కార్డు. ఒక 4 రోజులు చేసి 4 రోజులు చేయలేదు, ఓకే ఇంకా జరగకూడదు, కంటిన్యూగా గోల్ కార్డ్స్ని మెయింటైన్ చేస్తాను. సో అది మీరు మెయింటైన్ చేస్తారు చేయరని సెకండరీ, తర్వాత ముందు ఆ స్టేట్మెంట్ రాసేసుకోండి. సో ఆ స్టేట్మెంట్ రాసేసుకుంటూ ఉండడం వల్ల మీకు తెలియకుండానే కొంత అప్లికేషన్ అనేది జరిగిపోతాం. సో అదేంటి ఈరోజుకి ప్రాక్టీస్. ఓకే గుడ్. ఈరోజు వాతావరణం చల్లగా ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి 15 మెంబర్స్ అటెండ్ అయ్యారు, చాలా గ్రేట్, బాగుంది. అండ్ ఈరోజు డే ఏంటండి? ఫ్రైడే ఫెయిత్. మీ యొక్క భగవంతుని మీద బాగా నమ్మకాన్ని పెంచుకోండి. మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు. జీసస్ అని నమ్మేవాళ్ళు జీసస్ని బాగా నమ్మండి, కృష్ణుని నమ్మేవాళ్ళు కృష్ణుని బాగా నమ్మండి, ఆంజనేయ స్వామిని నమ్మేవాళ్ళు ఆంజనేయ స్వామిని బాగా నమ్మండి. మీకు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో, అమ్మవారు అయితే అమ్మవారు బాగా నమ్మండి. మీ ఇనికిడితే ఉన్నారని ఎప్పుడు తలుచుకుంటా ఉండండి. ఆ దైవం మీకు సహకరిస్తున్నారు అన్ని విషయాల్లో. ఒకటి, మీ మీద మీకు బాగా నమ్మకాన్ని పెంచుకోండి. నా వల్ల నాకంతా మంచి జరిగింది, నాలో చాలా శక్తి ఉందని మీ మీద మీరు బాగా నమ్మండి. అండ్ 3వ పాయింట్, నా మీద నమ్మకాన్ని పెట్టుకోండి. నా టీచర్ నాకు బాగా గైడ్ చేస్తారు, నాకు రిజల్ట్ వస్తుంది కన్ఫామ్గా. సో మీకు దైవ బలం ఉండాలి, మీకు మీ సొంత బలం ఉండాలి, మీ యొక్క గురువు దగ్గర నుంచి, మీ టీచర్ దగ్గర నుంచి బలం అనేది మీకు అందాలి. ఈ 3 నాకు ఉన్నాయి. ఈ 3 మీద మీకు బాగా నమ్మకం ఉండాలి. ఓకేనా? ఆ నమ్మకాన్ని మెయింటైన్ చేయండి. అండ్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా పనుల్లోకి వెళ్ళొద్దండి. కంపల్సరిగా 2 డివోషనల్ సాంగ్స్ వినండి, కళ్ళు మూసుకొని బాగా లీనమైపోవాలి. బాగా లీనమైపోయి 2 డివోషనల్ సాంగ్స్ విన్న తర్వాతే ఇక మీ డ్యూటీని స్టార్ట్ చేయండి. యాక్చువల్లీ వాటిని కూడా నేనే చేపించామండి, బట్ మనకు ఇష్ట దైవాలు ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉన్నాం కాబట్టి అది కరెక్ట్ కాదు నేను చేపించడం.
సో మీ ఇష్టమైనటువంటి దైవాన్ని యూట్యూబ్ ఓపెన్ చేయండి, 2 సాంగ్స్ మీరు బాగా ఆల్రెడీ విని మీకు బాగా అలవాటు అయిపోయి మీ మైండ్కి బాగా అలవాటు అయిన సాంగ్ వినండి. కొత్త సాంగ్ వినబాగా, ఇదివరకు విని విని మీ బాడీ ట్యూన్ అయి ఉంటారు. ఆ సాంగ్ పెట్టుకొని 2 సాంగ్స్ 10 నిమిషాలు దానికి కేటాయించు. ఓకే అండి, థ్యాంక్ యూ. యాక్చువల్లీ నిన్న హ్యాక్థాన్ క్యాన్సిల్ అయింది, నెక్స్ట్ మన గురువారం కొనసాగిద్దండి హ్యాక్థాన్. ఓకే, థ్యాంక్ యూ అనండా. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.